హలో అక్వామన్, ఈరోజు మన స్నేకర్ గా ట్యాంక్ అయితే క్లీన్ చేయబోతున్నాం అనమాట. చూడండి, మొత్తం బాగా దుమ్ము ఎక్కువ అయిపోయింది. సో క్లీన్ అయితే చేయబోతున్నాం మనం ఇప్పుడు మన ట్యాంక్ అయితే. ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా లివర్. ఈ లివర్ వేసాక మళ్ళీ నీళ్ళంతా కంపు అయింది కదా. సో ఫస్ట్ అయితే లివర్ ఫీడ్ చేసేద్దాం. లివర్ తిన్నాక క్లీన్ అయితే చేద్దాం. అట్లా వేసానడేదో మాయమైపోతాయి అనమాట. ట్యాంక్లోకి ఏది పడినా 1 ఇంచ్ వరకే రప్పని తినేస్తాడు. ఆ స్పీడ్ చూసారా మనది. ఇది ఓకే, మనడికైతే ఇది సరిపోద్ది. ఇప్పుడు మన మాన్స్టర్ ఫిషెస్ కూడా కొంచెం ఫీడ్ చేసేద్దాం పదండి. లివర్ ఆల్రెడీ కొంచెమే ఉంది. సో ఇప్పుడు ఉన్నదంతా టకటక వేసేద్దాం. ఏది తింటుందో మీరు చూడండి దగ్గర నుంచి. నాకైతే ఏం కనిపించట్లేదు ఏది తింటుందో. ఎరవాన్ అయితే మస్తు స్పీడ్ ఉంటుంది అనమాట. ఈ క్యాట్ ఫిష్ మొద్దు అంత పెద్దగా కనిపిస్తాడు కానీ పెద్ద మొద్దున కొడుకు అనమాట. తిన్నాడు ఆ క్యాట్ ఫిష్ గడు ఒక్కటన్నా. అది ఆడి పరిస్థితి. ఎరవాన తినిందా? అది మన ఎరవాన రేంజ్. ఈ ట్యాంక్ కూడా కడగాలి, ఆ వీడియో కూడా వస్తుంది. ఇది కడగడం అంటే ఇంకా పెద్ద తలకాయ నొప్పి అనమాట. ఇది చాలా పెద్ద ట్యాంక్ కదా. ఇప్పుడైతే వెళ్ళి మన స్నేకర్ గడిది కడిగేద్దాం. చలో. సో ఇప్పుడు మూత ఫస్ట్ మూతను దుబ్బుదాం పక్కకి. మూతనైతే తీసి పక్కకు పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒక బకెట్ తెచ్చుకొని ఇలా ఒక పైప్ తీసుకుందాం. నేనే తయారు చేసుకున్నాను అనమాట. ఇది ఒక పైప్ వాటర్ తీయనికి. ఒక బకెట్ తీసుకొని వాటర్ అంతా తీసేద్దాం. అలా ఒక్కసారి గుంజితే వాటర్ అంతా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇదంతా తీసేసుకోవాలి. ఇలా ఈ పూపు అంతా కలెక్ట్ చేసేసుకోవాలి, వేస్టేజ్ అంతా. ఇది ఇరుక్కుంది బాల్ ఒకటి మధ్యలో, సెరామిక్ బాల్. ఇదో పంచాయితీ. మస్తు గలీజ్గా ఉంది మన స్నేకర్ గా ట్యాంక్ అయితే. మస్తు రోజులైంది అనమాట కడిగి. ఇది ఫుల్ హార్డ్ ఫిష్ కాబట్టి ప్రాబ్లం లేదేమి. అదే మన రుద్ర లాంటిది అనుకో, కరెక్ట్ టైం టు టైం వాటర్ చేంజ్ చేయకపోతే చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు ఈ బకెట్లో ఉన్న నీళ్ళు పారబోసుకోవాలి. పారబోసేసి వస్తాగుర్రి. ఇప్పుడు ఒక స్క్రబ్ తీసుకొని ఇక్కడ ఇట్లా స్కేల్ లాగా పట్టింది కదా వైట్గా, దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. అది పోయే వరకు ఇట్లా మనం స్క్రబ్ యూజ్ చేసి ఇట్లా తీసేయాలి స్కేల్ని. ఇది మెల్లిగా ఆరామ్సే తీయాలి. గట్టి గట్టిగా అంటే పైనకి వెళ్ళి గ్లాస్ వలుగుతుంది. స్కేల్ తీయాలి. చాలా ఎక్కువ పట్టేసింది స్కేల్. మస్తు రోజులైంది కడిగి. వాటర్ కరెక్ట్గా మెయింటైన్ చేసినా ఈ స్కేల్ పట్టదు పైదాకా. వాటర్ కూడా ఫిల్ చేసుకోవాలి టైంకి. ఇక్కడ ఇంత ఘోరంగా స్కేల్ పట్టింది. ఇప్పుడు అదంతా తీయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇట్లా స్కేల్ మొత్తం పోయేలాగా ఇట్లా కడుక్కోవాలి. ఇంకా నీట్గా కడగచ్చు కానీ అట్లా కడిగితే ఆక్వేరియం ఎరిగేలాగా ఉంది. ఇంకా ఆపేస్తున్నా. ఇప్పుడు ఇట్లా కడుక్కున్నాక ఇప్పుడు ఇంకొన్ని వాటర్ తీద్దాం. బాగా డస్టీగా ఉన్నాయి కదా వాటర్. ఇంకొన్ని వాటర్ తీద్దాం, ఆగండి. సో అది ఇట్లా మొత్తం వాటర్ అంతా తీసేసాం. సో ఇప్పుడు ఇందులోకి బోర్ వాటర్ తెచ్చి నింపుకోవాలన్నమాట. అయితే మేము 5th ఫ్లోర్లో ఉంటాం. బోర్ వాటర్ ఏమో కింద ఉంటాయి. ట్యాప్ వాటర్ వాడితే అందులో ఏమో క్లోరిన్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ట్యాప్ వాటర్ వాడకూడదు ఫిషెస్కి. సో ఇప్పుడు కిందకి వెళ్ళి బాటిల్స్లో బోర్ వాటర్ నింపుకొని వచ్చి మన దాంట్లో ఫిల్ చేద్దాం. లెట్స్ గో. మనం తెచ్చుకున్న బోర్ వాటర్ అయితే నింపుకుంటున్నాం.
చూడండి అసలు ఇంత ప్రెషర్తో వాటర్ పోస్తున్నా దానికి అసలు ఫరక్కే పడతలేదు, మొత్తం హాయిగా విరుగుతుంది. స్నేక్ హెడ్ పవర్ అంటే మినిమం ఉంటుంది మరి. అయితే మనం స్పాంజ్ ఫిల్టర్ కడుక్కోలేదు ఇందాక, ఇప్పుడు స్పాంజ్ ఫిల్టరింగ్ కూడా ఒకసారి కడుక్కుందాం. ఎప్పటికో ఒకసారి కడుగుతాం కదా ట్యాంక్ని, ఇది కూడా కడుక్కుంటే పని అయిపోద్ది. ఇట్లా ఒకసారి ట్యాప్ కింద పెట్టి ఇట్లా పిండుకుంటే సరిపోతుంది, పెద్దగా ఎక్కువ ఏం కడగక్కర్లేదు దీన్ని. సో అదనమాట. సో ఇప్పుడు స్పాంజ్ ఫిల్టర్ని పెట్టేస్తున్నా, కడుక్కున్నాం కదా. ఈ సెరామిక్ బాల్స్ కూడా కొన్ని వేసుకున్నాను అనమాట, గుడ్ బ్యాక్టీరియా వీటిలో తయారవుతుంది అనమాట. సో అందుకని సెరామిక్ బాల్స్ వేసుకున్నా కొన్ని. ప్రతి ట్యాంక్లో ఉంటాయి, నా ప్రతి ట్యాంకులో ఇట్లా కొన్ని సెరామిక్ బాల్స్ వేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ ఫిల్ చేసేద్దాం. బోర్ వాటర్ తెచ్చిన మొత్తం ఈ కలర్లో ఉన్నాయి అవి. నీళ్ళంతా దుమ్ముగా అయింది. ఇప్పుడు సెట్లో టైం పడుతుంది, ఇంకొన్ని పడతాయి, ఇంకొన్ని నీళ్ళు పడతాయి, ఇంకొన్ని కూడా ఫిల్ చేస్తా. అయితే మనోడికి ట్యాంక్ మట్టి లాగా ఉంటాడని ప్లెకోన్ తెద్దాం అనుకుంటున్నాం. మీరు ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. ఒక మంచి అంటే ఒక పెద్ద సైజు, ఇది దాన్ని ఏం చేయలేకపోవాలి, అది దీన్ని ఏం చేయలేకపోవాలి, ఆ సైజు ఒక ప్లెకో తెచ్చి వేద్దాం అనుకుంటున్నా. సో వెయ్యాలో వద్దా అన్నది కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు ఫైనల్గా మూత పెట్టేస్తే మనోడి క్లీనింగ్ అయిపోయింది. కాకపోతే సెట్లు అవ్వనివ్వాలన్నమాట నీళ్ళని. ఒకసారి నీట్గా తుడిచేసుకుంటే మన ట్యాంక్ రెడీ. ప్రస్తుతానికి మన ఇంట్లో ఉన్న పెద్ద మాన్స్టర్ ఫిష్లో వీడే అనమాట, టాప్ మాన్స్టర్ ఫిష్. తర్వాత పెంచుదాం, ఇంకా రోజు రోజుకి అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్దాం మాన్స్టర్ ఫిష్ కలెక్షన్ మనది. సో అదనమాట. సెటిల్ అయ్యాక చూపిస్తా. నీళ్ళు డస్టీగా ఉన్నాయి కదా, కొంచెం సెటిల్ అవ్వనివ్వండి, సెటిల్ అయ్యాక చూద్దాం, ఇంకా నీట్గా అయిపోతుంది ట్యాంక్. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫిష్ రిలేటెడ్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. నేను మీ రఘురామ్ రాజా, అండ్ సే నో టు బెట్టింగ్.